నిన్ను చూడాలని, నీ చర్మాన్ని తాకాలని, నీ ఉనికిని నా పక్కన అనుభవించాలని నాకు విపరీతంగా అనిపిస్తుంది. ఇది ప్రేమో, వ్యామోహమో లేదా ఒంటరితనం తనకు తాను వేసుకున్న మరో ముసుగో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. మొన్నటి వరకు లస్ట్ కోసం అనుకున్నా, బంధాలు సామాజిక అవసరాల కోసం అనుకున్నా, లవ్ అంటే కేవలం అవసరాల కోసమేనా అని అనుమానించా. అదే పేరు చెప్పి నిన్ను దూరం పెట్టాను, బాధ పెట్టాను. ఇప్పుడు కూడా నాది అదే అనుమానం. కానీ ఇప్పుడు ఆ ఒంటరి అనుమానానికి ఒక బిగ్ బ్యాంగ్ లాంటి నిజం తోడయింది. అదే కెమికల్స్. ఏ రసాయనాలు నన్ను లవ్ని అనుమానించేలా చేశాయో, ఇప్పుడు అదే రసాయనాలు లవ్ కంటే గొప్పది ఇంకా ఏదో ఉంది అని తెలిసేలా చేశాయి. ఎందుకంటే లస్ట్ ఒక కెమిస్ట్రీ కావచ్చు, కెమికల్ రియాక్షన్స్ వల్ల అవసరాలు పట్టవచ్చు. బట్ అంత మాత్రాన మనం లవ్ని నిందించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ విశ్వం కార్బన్తో పుట్టింది. బట్ ఇప్పుడు అదే కార్బన్ని మనం ద్వేషిస్తున్నాం. సేమ్ ఈ విశ్వం కెమికల్స్తో పుట్టింది. దుమ్ము, ధూళి, నీరు, నేల, నువ్వు, నేను, ఇలా ప్రతిదీ రసాయనాలే, రసాయన సమ్మేళనాలే. కార్బన్ లేకపోతే జీవం ఎలా అయితే ఉండదో, లవ్ లేకపోతే జీవికి మనుగడ అంతే ఉండదు, మనిషికి ఆత్మ ఉండదు. కానీ చాలామంది అసలు లవ్ లేకుండా బ్రతుకుతున్నారు. ఆత్మని దూరంగా పెట్టి మనుగడ సాగిస్తున్నారు. అది వేరే టాపిక్. ఆ చెత్తని మనిద్దరి మధ్యకు తీసుకురాను. క్వార్క్స్ ఆటమ్స్ అయ్యాయి, యాటమ్స్ కెమికల్స్ అయ్యాయి, కెమికల్స్ కణం అయ్యాయి, కణానికి కాన్షియస్నెస్ వచ్చింది. ఆ కణం ఇప్పుడు పెరిగి పెద్దయి మనిషి రూపంలో తిరుగుతూ లవ్కి మీనింగ్ని వెతుకుతుంది. తన తోబుట్టువులైన కెమికల్స్ని, యాటమ్స్ని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇది ఎంత విచిత్రం! ఫిలాసఫీ నాకు చాలా విషయాలు నేర్పింది. బాధని ఎలా చూడాలో నేర్పింది, ఒంటరితనాన్ని ఎలా భరించాలో నేర్పింది, నష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పింది. కానీ ఒక మనిషిని ఎంత మిస్ అవుతున్నామో, దాన్ని ఎలా దాచాలో మాత్రం నేర్పలేదు. నాకే కాదు, ఈ విషయం నీషేకి కూడా తెలియదు. తను ప్రేమ కోసం పరితపించాడంటే నువ్వు నమ్ముతావా? నేను ఈ ప్రపంచాన్ని భాగాలుగా విడగొట్టాను. ఫిలాసఫీ అనే కత్తితో కోసి చూశాను, సైకాలజీతో ఎనాలిసిస్ చేశాను, బయాలజీతో లవ్ని కెమికల్ స్థాయికి తగ్గించాను. మనిషి ప్రేమ, బాధ, ఆనందం, కోపం, అనుబంధం వంటి గొప్ప గొప్ప అనుభవాలన్నింటినీ తీసుకొని అవంతా ట్రాష్ అన్నాను. ఇవి అంతా డోపమైన్ అని, ఆక్సిటోసిన్ అని, సెరటోనిన్, హార్మోన్స్ అని, న్యూరాన్స్ పని మాత్రమే అని చెప్పి వాటి రహస్యాన్ని, గొప్పతనాన్ని, కవిత్వాన్ని తీసేసి కేవలం కెమికల్ రియాక్షన్స్గా చూశాను. దాంతో జీవితం నిస్సారంగా మారింది. దానికి కారణం నేను కెమిస్ట్రీ స్టూడెంట్ని అవ్వడం. బట్ ఇప్పుడు అదే కెమిస్ట్రీ లవ్ని మిగతా వాళ్ళ కంటే గొప్పగా అర్థం చేసుకునేలా చేసింది, నన్ను పై స్థాయిలో నిలబెట్టింది.